వచ్చింది మళ్ళీ కవితలకి ఇది ఎంత వాచ్ నాకు గిఫ్ట్ ఇచ్చిండు ఒక ఫ్రెండ్ గడియారమా ఊరికి నాకెవరు ఇస్తలేరేమే అమ్మా మంచిదే పట్టావుగా వాచ్ అనుకున్నావు గోల్డ్ బయట దేశం గడియారమా ఇది లోపలిదేనా మన భారతదేశందేనా ఇది ఎక్కడదో నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ రోషన్ అని అన్న తీసుకొని ఇచ్చిండు మళ్ళీ ఇది చూసి మరి ఇదేదో గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ వాచ్ పెట్టినావు అన్న మళ్ళీ కవితలకు 20 లక్షల వాచ్ కాదు ఇది మరి అంటారు ఊకుంటారు వాళ్ళకి ఎవరికి అందుకనే ఇప్పుడే చెప్పు కవితమ్మలకి 20 లక్షల వాచ్ కాదు ఇది ఎంతనో నాకు తెలియదు అవునట్టు మంచి ముచ్చట చేసావు కవిత ఏదో 72 గంటల దీక్ష బీసీలకు అన్యాయం జరుగుతుంది న్యాయానికి ఉరి వేస్తుర్రు ధర్మానికి ఉచ్చు పెడుతుర్రు మరి పెడుతుర్రు ఎవరు పెడుతుర్రా ఎవరు పెడుతుర్రా అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు పెడుతుర్రట కాంగ్రెస్ వాళ్ళు పెడుతుర్రట మరి అలా నాన్న అయ్యా లయ్యను పోగొట్టుకుంటుందా లయ్య మంచోడేనట మరి ఈ రకంగా రాగం ఎత్తుకొని బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎల్లకాలం బీసీలు నోరు మూసుకొని పాదాల కింద పడి ఉండవలసిందేనా వాళ్ళకు న్యాయం జరగొద్దా మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిరట మొగన్ని దిద్దరా పోతరా కొట్టి నన్ను కొడతాడేమే నన్ను కొట్టిండ మొగడు అన్నదట నీ ఏంటికి 34% ఉండే బీసీ రిజర్వేషన్ వాళ్ళ నాన్న 22% తెచ్చినప్పుడు మరి కవిత కేడికిపోయింది అంటే తండ్రిని ప్రశ్నించదన్నట్టు తండ్రి తప్పు చేయొచ్చు తండ్రి మోసం చేయొచ్చు తండ్రి న్యాయానికి ఉరేయచ్చు తండ్రి ధర్మానికి ఉరేయచ్చు చంపితే మా చేతిలోనే చచ్చిపోవాలా మా తండ్రి చేతిలోనే చచ్చిపోవాలా వేరే వాళ్ళు మోసం చేస్తే మేము ఒప్పుకోమంటుంది గిది ముచ్చట 72 గంటలు దీక్ష చేస్తాన్నది 24 గంటలకే ఎత్తేసిర్రు ఓడి పాడైపోని ఈ ఆడదేవుని మొలతాడు దెబ్బ ఆడదేవుడు కూడా మా కవిత మనం పగబెట్టేనేమి బువ్వ తినకుండా వచ్చిందట పాపం బిడ్డ అంటున్నావు ₹1,00,000 పరుపు తీసుకొని వచ్చి కూర్చున్నది ఎవరన్నా దీక్ష ₹1,00,000 పరుపు తీసుకొని కూర్చుంటారా ఇదే ఉంటది నేనెక్కడ దీక్షలు కూర్చోంగా మళ్ళా పాట ఏం పెట్టరు అనుకున్నావు జైపోలో తెలంగాణ సినిమాలో స్మృతి ఇరానీ ఉంటది కదా లాస్ట్ క్లైమాక్స్ లో ఆమె దీక్ష చేసింది అమర నిరాహార దీక్ష ఆమె సప్పుడు దాకానే కూర్చుంటది కిందనే పొడుస్తున్న పొద్దు మీద అంటే స్మృతి ఇరానీ పాటను స్మృతి ఇరానీ ఇట్లా కూర్చుండే టయానికి పొడుస్తున్న పొద్దు మీద అని మన గద్దరన్న వాడే పాట ఉంటది కదా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని కవితకు పెడతారు ఆమె ₹1,00,000 పరుపులో కూర్చున్నాబట్టే నీ అమ్మ పాట బాగానే ఉంది కానీ ₹1,00,000 పరుపు ఉంది పోయినాక ఇందిరా పార్క్ కాడ ఆమె కూర్చున్న పరుపు చూడు ₹1,00,000 తెల్లగా మంచిగా మెత్తగా ఉన్నది వచ్చిందట అమర నిరాహార దీక్షలు మెత్తలలో చేస్తారా పరుపు మెత్తటి పరుపు అంతేనా మళ్ళీ వాళ్ళందరూ వేరే వాళ్ళ కింద కూర్చున్నారు ఏమో తాత నేను కూడా దగ్గర పోయినా కానీ ఇక నాకేమో ముసలోని అయితే నాకేం కనసు బాగా ఆడలేదు పరుపులో కూర్చుందా లేకపోతే ఉత్త సాపలో కూర్చుందా అనేది నాకు కూర్చున్నామే పరుపులో కూర్చుంది అట్టనా ఎన్నుకున్న వాళ్ళు ఉత్త బెంచ్ మీద కూర్చున్నారు అది ఏమంటారు దాన్ని దాన్ని ఏమంటాం పల్లకి అంటారా దాన్ని ఏమంటారు మన ఏందది సాప కావచ్చు సాప కాదన్న వాళ్ళు స్టేజ్ మీద ఈమెకేమో పరుపు తెల్లటి పరుపు 20 లక్షల వాచ్ 20 లక్షలది పరుపు ₹1,00,000 బుర్జ్ ఖలీఫాలో ప్లాటు షామీర్పేటలో ఫామ్ హౌస్ బోధన్ల స్థలాలు జగిత్యాలలో స్థలాలు షామీర్పేటలో స్థలాలు కామారెడ్డిలో ఈమె ఉన్నది మొన్న ఒక వీడియో చూసిన ఎకరం 30 కోట్లట 5 ఎకరాలు కొంటాను పోయిందట ఇటు శంకర్పల్లి సైడు ఆ వీడియో నీకు చూపిస్తా కొనడానికి వచ్చింది అంటుంది అంటే ఇప్పుడు బీసీ ఉద్యమం బీసీలను దోసుకున్నది వీళ్ళు అలా అత్తని మామని తీసుకొని మరిదిని తీసుకొని ఆమె నిన్న మొత్తం ధర్నా చౌకానే వేసింది అండ ఎంతవరకైనా పురస్తే బీసీలకు న్యాయం జరిగేదాకా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా నేను వదలను
వెనకడికి ఊర్ల పంట దయ్యమై పడుతుంది భూతమై పడుతుంది అంటారు చూడు. అవును. అగో నేను ఎంతవరకైనా పురస్తే నేను శక్తిని వదిలిపెట్టాను. మా బీసీలకు అన్యాయం జరుగుతుంటే నాకు పానం తావున ఉండలేదు, నాకు నిద్ర పడతలేదు, నాకు తిన్నకూడు పేగి పడతలేదు, బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే అని ఇప్పుడు ఆయన కంకణం కట్టుకుని తాత. మరి ఇప్పుడు ఏడాది నుంచే బీసీలకు కష్టాలు ఉన్నాయా లేకపోతే 70 ఏళ్ళ నుంచి ఉన్నాయా? భూమి పుట్టినప్పటి నుంచి బీసీల కథలు ఉన్నాయి కదా. ఈమెకు 45 ఏళ్ళు ఉంటాయి, మరి 10 కాదు 45 ఏళ్ళు ఉంటాయి తాత. ఇప్పుడు ఏడాది నుంచే బీసీ అంటుంది. మరి ఈ 44 ఏళ్ళల్లో అంటే సరే ఆమెకి 20 ఏళ్ళ దాకా వయసు అనుకో. మరి అప్పుడు తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు అప్పుడే మరి తెలంగాణ బీసీ జాగృతి అని పెడితే అయిపోవు కదా. తెలంగాణ నేమల నాన్న సీఎం కావడానికి నువ్వు నాయన ముచ్చా నాయన అంటేనే ఇప్పుడు ఆయన బగ్గున మండిపడుతుంది. నాయన అంటున్నావు పిల్లగా మైపాలు. నీకు నవ్వొస్తు నువ్వు నవ్వకేశా మరేకో ఎక్కడి భాగవతం ఈ భాగవతం ఆయన లేకుండా బిడ్డ ఎక్కడిది ఏడ ఉన్నాడయ్యా. ఆమె తిహార్ జైల్లో 6 నెలలు దోమలు గర్వంగా ఈగలు గర్వంగా బువ్వ తినక బుగ్గి తినక ఇప్పుడు ఉపాసం ఉండి ఆమె తిహార్ జైల్లో ఉంటే ఒక్కనాడన పోయి చూసిండా అయ్యా 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 నువ్వు రాగం తీస్తున్నావు. తిహార్ జైల్లో ఈ ఒక్కదానికి దోమలు కుట్టినాయి, వేరే కుట్టలేదా? ఇక మరి ఏరే వాళ్ళ కుట్టలేదు కానీ ఆమె కథ చెప్తున్నా నేను. ఆ రకంగా పాపం ఆమె శమ అని అరికోస తీస్తే కాదు వేరే కనీసము అయ్యో మరి మా చెల్లె తిహార్ జైల్లో పడే, మా మరదలు తిహార్ జైల్లో పడే అని హరీశమయ్య ధర్నా చేసిండా, కేటీ రావును ధర్నా చేసిండా, ఎవరు చేసిండయ్యా చేసి రావాలన్నా? మరి సిగ్గు అనిపిస్తుంది కదా తాత. ఆమె ఏమన్నా స్వతంత్రం బీసీల కోసం జైలుకు పోయింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఆమె బీసీల కోసం పోరాడుతుంది కానీ ఆమె బీసీల కోసం జైలుకు పోలే. బీసీల కోసం లాఠీ దెబ్బలు తినలే. తీహార్ జైలు ఉన్నది బీసీల కోసం కాదు, లిక్కర్ బిజినెస్ సారా బిజినెస్ చేసి డబ్బుల కోసం పోయింది, అటనా బీసీల కోసం పోలే. ఇప్పుడు అది సారా బిజినెస్ చేసినాక పేరు కొంత బదనామైంది. ఈ పేరు బదనాం. ఇప్పుడు నా సొంత ఊర్ల పోంచాలి ఇట్నే అనుకుంటారు. కేశరావు బిడ్డ కవితమ్మ మన వెనకబడ్డ జాతుల కోసం బాగా తనలాడుతుందట అని ఇప్పుడు గుసగుస పోతుంది లోపలికి ఊర్ల పొంచి. వెనకబడ్డ జాతులు అందరికి మందు దాయిపిద్దాం సారా దాయిపిద్దాం పంజాబ్ లో ఢిల్లీలో దేశమంతా అట్లా తనలాడింది. దొరకని దగ్గర కూడా వేపుదాము 24 గంటలు సారా దాయిపిస్తా అని పెట్టిందట ఢిల్లీలో. ఒక్కది పోక కేజ్రీవాల్ తీసుకుపోయింది. అమ్మో ఎంత పని చేసి ఉన్నతాటు ఉండక ఆ కేజ్రీవాల్ పట్టకపోతే ఆయన ఢిల్లీలో ఓడిపోయిండు. ఒకటే రబోది పెడుతుర్రు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. చీపిరి గట్ట ఉంటది కదా, చీపిరితో చెత్త పొరకూడక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఉడిచేసింది. అంటే ఆడది తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి అన్నారు కదా, ఢిల్లీ రాజ్యం కూలిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు కేసీఆర్ కూలిపోయింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక పిట్టనేమో కేసీరావు పిట్టే, ఇంకోటేమో కేజ్రీవాల్ పిట్టే. ఒక మాట ఇక నువ్వు ఇసుంటారా, ఇప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు ఏమన్నా నువ్వు రక్త సంబంధము తోడబుట్టిన తోడు. అవును. ఇక ఆయన ఏమో అన్నడాట ఏదో ఈ పొత్తు అన్నడాట ఈ పొత్తు పాడైపోను మరి గంతా అంటుర్రు. ఆడబిడ్డాయే ఆయన బతుకమ్మ ఎత్తుకొని ప్రపంచ దేశాలు తిరిగి తెలంగాణ మొత్తం గాలిచ్చే